లాస్ట్ వీడియోలో మనము గసాబాకి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ గసాబా మనం ఏ పద్ధతిలో చేస్తే మనకి ఆన్సర్ వస్తుందో చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో మనము గసాబాకి సంబంధించి 5th క్లాస్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో వర్కింగ్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే లాస్ట్ వీడియోలో నేను 14 నిమిషాల 7 సెకండ్ల వద్ద కసాగు అనే పదాన్ని ఉపయోగించాను. అది కసాగు కాదు, గసాబా. ఎవరైనా నోట్స్ రాసుకున్నట్లయితే అది మార్చుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి 5th క్లాస్ లో పేజ్ నెంబర్ 84 లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. 32 లీటర్లు, 24 లీటర్లు మరియు 48 లీటర్ల పరిమాణం కలిగిన నూనె పాత్రల నుంచి పూర్తిగా కొలుచుటకు కావలసిన పాత్ర గరిష్ట పరిమాణం ఎంత అడిగాడు. 32 లీటర్లు, నెక్స్ట్ 24 లీటర్లు, నెక్స్ట్ 48 లీటర్లు. ఏమున్నాయి? అటువంటి 3 ట్యాంకులు ఉన్నాయి, లేదా పాత్రలు ఉన్నాయి. ఇది 32 లీటర్ల పాత్ర, దీంట్లోనే 32 లీటర్ల నూనె ఉంది. ఇది 24 లీటర్ల పాత్ర, దాంట్లో 24 లీటర్ల నూనె ఉంది. అలా అదేవిధంగా ఇది 48 లీటర్ల పాత్ర, దాంట్లో 48 లీటర్ల నూనె ఉంది. అయితే మనం ఒక పాత్ర తీసుకోవాలి, ఆ పాత్రతో ప్రతి పాత్రలో ఉన్న నూనె కూడా మనం కొలవాలి. సో కొలిచిన ప్రతిసారి కూడా మనకి ఏంటంటే నూనె అనేది మిగలకుండా కొలవగలగాలి. సో మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి మైండ్ లో వచ్చే రెండు. ఒకటి ఏంటంటే కసాబా వస్తుంది, ఇంకొకటి గసాబా వస్తుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఇచ్చిన సంఖ్యలు అర్థం 24, 32, 48. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే కసా కట్టాలా, గసాబా కట్టాలా. సో మనకి ఇక్కడ గరిష్ట పరిమాణం ఎంత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గసాబా కట్టాలి. కానీ అప్పటికి మీకు డౌట్ అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన 3 సంఖ్యల్లో మనకి కసాగ్ అనేది ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఇచ్చిన యొక్క సంఖ్యలో గరిష్ట సంఖ్యను అయి ఉంటుంది, లేదా దానికంటే పెద్దదైనా అయి ఉంటుంది. 24, 30, 48 ఇచ్చాడు కదా, వీటి యొక్క కసాగు 48 అవ్వాలి, లేదా 48 కంటే ఎక్కువైనా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కసాగు 48 అయ్యింది అనుకుందాం. సో 48 అయినప్పుడు ఈ 48 అనే పాత్రలతో మనము 32 లీటర్ల పాత్రలో నూనె కొలవగలమా? కొలవలేం. అలాగే 24 లీటర్ల పాత్ర నూనె కూడా కొలవలేం. కాబట్టి మనం కసాగ్ అనే మెథడ్ ఇక్కడ ఉపయోగించకూడదు. ఇప్పుడు గసాబా ఏ విధంగా వస్తుంది? సో ఇక్కడ ఇచ్చిన 3 సంఖ్యల్లో మనకి గసాబా అనేది ఎప్పుడూ కూడా ఇచ్చిన చిన్న సంఖ్యనే అవ్వాలి, లేదా దానికంటే చిన్నదైనా అవ్వాలి. అంటే ఇక్కడ 24, 32, 48 ఉంది. సో గసాబా 24 అవ్వాలి, లేదా 24 కంటే చిన్నది ఉన్నాయి కదా, 23, 22, 12 ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే పాత్ర తీసుకున్నాం అనుకోండి. సో 12తో మనకి 24 కొలిచే అవకాశం ఉంది, 32 కూడా దగ్గర కొలిచే అవకాశం ఉంది, సో 48 కూడా కొలిచే కూడా అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే గసాబా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూడికి గసాబా కట్టాలి. 24, 32, 48. సో 24, 30, 48 మన గసాబా ఏం చేస్తామంటే భాగహార పద్ధతిలో కట్టడం వల్ల టైం వేస్ట్. దాన్ని మనం ఏం చేద్దాం అంటే అప్పుడు నేను 3వ పద్ధతి చెప్పాను కదా, 3వ పద్ధతి బట్టి చేద్దాం. 24, 32, 48. సో ఈ మూడిటికి ఉమ్మడి కారణాంకం ఏదుందో ఆ ఉమ్మడి కారణాంకం డివిజన్ చేసుకోవాలి. సో మనం 2, 3, 5 ప్రధాన సంఖ్యలు ఉపయోగించుకోవచ్చు, లేదా సంయుక్త సంఖ్యలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 24, 32, 48 ఈ 3 కూడా మనకి 2 ఎక్కలో ఉంటాయి, లేదా 4 ఎక్కలో ఉంటాయి, లేదా 8 ఎక్కలో కూడా ఉంటాయి ఇక్కడ మనకి. సో 8 ఎక్కలతో చేసినట్టయితే 8 3 24, 8 4 32, 8 6 48. ఓకే, ఇక్కడ చూడండి 3, 4, 6 ఈ 3 కూడా మళ్ళీ ఒకే ఎక్కలో ఉండాలి. ఒకే ఎక్కలో లేకపోతే ఇక్కడ ఉన్నది గసాబా ఆపివచ్చు. సో 3, 4, 6 ఈ 3 కూడా ఒకే ఎక్కలో ఉండవు. కాబట్టి ఈ మొత్తానికి గసాబా ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన సంఖ్య అవుతుంది. సో గసాబా ఏమవుతుందంటే 8 అవుతుంది. అంటే 32 లీటర్లు, 24 లీటర్లు, 48 లీటర్ల యొక్క ఈ పాత్రలో ఉన్న నూనె కొలవాలంటే మనకి 8 లీటర్లు అనే పాత్రతో మనం కొలవగలము. సో దానికి ఆన్సర్ అవుతుందంటే 8 అవుతుంది. సో ఆ టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా చేసాడంటే 24, 32, 48కి ఓన్లీ ప్రధాన సంఖ్యలు ఉపయోగించి చేశాడు. సో ఫస్ట్ 2తో చేశాడు, 2 12లు, 2 16లు, 2 24. మళ్ళీ 2తో అవుతాయి 3 కూడా, 2 6లు, 2 8లు, 2 12. మళ్ళీ 2తో అవుతాయి 2 3లు, 2 4లు, 2 6. ఇక్కడ వచ్చిన 3 సంఖ్యలు కూడా ఏంటంటే 3, 4, 6 ఈ 3 కూడా ఒకే సంఖ్యతో డివిజన్ ఒకటి ఇక్కడతో ఆపివచ్చు. సో ఇటువంటి ఈ విధంగా చేసినప్పుడు మన గసాబాని ఏ విధంగా నిర్ణయించాలని చెప్పాను, కింద వదిలేసి ఓన్లీ సైడ్ వచ్చిన మాత్రం ఏం చేయాలంటే గుణించుకోవాలి. సో సైడ్ ఏమొచ్చాయి 2 × 2 × 2 వచ్చింది. సో 2 4, 4 8. సో 8 లీటర్లు అవుతుంది. ఓకే, ఇది ప్రాబ్లం. నెక్స్ట్ మనకి 84 పేజీలోనే అభ్యాసం 3లో సెకండ్ ప్రాబ్లం చూడండి ఇచ్చాడు. రాము దగ్గర 16 నీలం గోళీలు, 12 తెల్ల గోళీలు ఉన్నాయి. వాటిని అతను
ఒక్క గోళీ కూడా మిగలకుండా సమాన సమూహాలుగా చేయాలంటే ఒక్కొక్క సమూహంలో ఉండవలసిన గరిష్ట గోళీల సంఖ్య. సో గరిష్ట అనేది ఖచ్చితంగా ఏదో ఉపయోగించాలంటే గసాబై ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 16 గోళీలు ఇచ్చాడు, నెక్స్ట్ 12 గోళీలు ఇచ్చాడు. సో ఈ మొత్తము కలిపి ఏం చేశాడంటే ఆ గోళీల్ని కొన్ని సమూహాలుగా విభజించాడు. సో సమూహాలు విభజించినప్పుడు ప్రతి సమూహంలో కూడా గోళీల సంఖ్య సమానంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇచ్చిన సంఖ్యల కంటే సమూహంలో సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి? తక్కువగానే ఉంటాయి. ఇచ్చిన సంఖ్య కంటే సమూహంలో ఉండే గోళీల సంఖ్య తక్కువగానే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ రెండు సంఖ్యలకి గసాబై కట్టామంటే ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మనం ఉపయోగించాల్సిన మెథడ్ ఏంటంటే గసాబై ఉపయోగించాలి ఖచ్చితంగా. కాబట్టి సో 16కి 12కి గసాబై ఏమవుతుంది? సో ఈ రెండు కూడా ఏ సంఖ్యతో డివిజన్ అవుతాయి చూడండి, 4తో అవుతాయి. 4 నాలుగులు 4 మూడులు. సో 4 3 వచ్చింది. సో ఈ 4 3 రెండు కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అవ్వవు కాబట్టి ఈ 4 మనకి ఏమవుతుందంటే గసాబై అవుతుంది. లేదా మనకి ప్రధాన సంఖ్యలు ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. 2 8లు 2 6లు, నెక్స్ట్ మళ్ళీ 2 4లు 2 3లు. సో 4 3 వచ్చింది, ఇక్కడ దాటివచ్చు. ఈ సైడ్ నుంచి మనకి ఏమవుతుంది? గసాబై అవుతుంది. సో 2 2 ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఇక్కడ గసాబై మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో 4 వచ్చింది కాబట్టి ఈ సమూహంలో అంటే ఈ 16 12 గోళీలను మనం సమూహాలుగా చేసినప్పుడు ఒక్కొక్క సమూహంలో ఎన్ని గోళీలు ఉంటాయంటే 4 గోళీలు ఉంటాయి. ఓకేనా? ఇది మనకి ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 5th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 85 లో ఎక్సర్సైజ్ 3 లో మనకి 4th ప్రాబ్లం. 40 మంది బాలికలు 32 మంది బాలురు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలో పాల్గొనదలిచారు. ప్రతి టీం నందు బాలురు బాలికల సంఖ్య సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీమ్ లో మొత్తం 16 మంది ఉంటే బాలురు 8 మంది ఉన్నట్లు లెక్క, అదేవిధంగా బాలికలు కూడా 8 మంది ఉన్నట్లు లెక్క. సో దీని 2 ప్రాబ్లమ్స్ అడిగాడు. ఫస్ట్ వన్ చూడండి, ప్రతి జట్టులో ఉండే గరిష్ట విద్యార్థుల సంఖ్య అని అడిగాడు. సో గరిష్ట విద్యార్థుల సంఖ్య ఏం చేయాలి? మనం అక్కడ గసాబై కట్టాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఒక్కొక్క జట్టులో బాలురు బాలికల సంఖ్య అని అడిగాడు. సో అక్కడ మనము గసాబై కట్టగా వచ్చింది ఏటవుతుంది? ఒక టీమ్ లో ఉండే విద్యార్థుల సంఖ్య అవుతుంది. ఆ విద్యార్థుల సంఖ్యలో బాలురు ఎంతమంది ఉంటే బాలికలు కూడా అంతే మంది ఉంటారు కదా. సో ముందు ఏం చేద్దాం అంటే ప్రతి జట్టులో ఉండే గరిష్ట విద్యార్థుల సంఖ్య కడతాం. సో గరిష్ట విద్యార్థుల సంఖ్య అంటే ఏం చేయాలి? మనము గసాబై కట్టాలి. సో 40కి 32కి గసాబై ఏమవుతుంది? 8 అవుతుంది. కొంచెం చేద్దాం. 2 20లు 2 16లు, నెక్స్ట్ 2 10లు 2 8లు, నెక్స్ట్ 2 5లు 2 4లు. సో చివరి వచ్చిన ఏంటంటే ఇక్కడ 5 4 అనేవి ఏంటి? ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇక్కడితో మనము ఈ గసాబై ఆగిపోవచ్చు. సో దీని గసాబై ఏమవుతుంది? కేవలం ఈ సైడ్ వచ్చిన సంఖ్యల యొక్క లబ్ధం మాత్రమే అవుతుంది. ఓకే, ఆ సైడ్ ఏ సంఖ్యలు వచ్చాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 వచ్చింది. సో 2 2 4 4 2 8 మంది అవుతుంది. అంటే ఒక టీమ్ లో ఎంతమంది ఉండాలి? 8 మంది ఉండాలి. అయితే ఒక టీమ్ లో 8 మంది ఉంటే ఆ 8 మందిలో మనకి ఇక్కడ ఏమి కండిషన్ చూడండి, ప్రతి టీం నందు బాలురు బాలికల సంఖ్య సమానంగా ఉండాలన్నాడు. సో 8 మందిలో బాయ్స్ ఎంతమంది అవుతారు? గర్ల్స్ ఎంతమంది అవుతారు? బాయ్స్ 9 అవుతారు, గర్ల్స్ కూడా 9 అవుతారు. సో అదే విధంగా అడిగాడు మనకి ఒక్కొక్క జట్టులో బాలురు బాలికల సంఖ్య ఎంత అడిగాడు. ఒక్కొక్క జట్టులో బాలురు 40 మంది 4 ఉంటారు, బాలికలు కూడా 4 ఉంటారు. ఓకే, ఇది మనకి ప్రాబ్లం. ఇక్కడతో మనకి 5th క్లాస్ లోని ప్రాబ్లమ్స్ అయిపోయాయి. 6th లో దీని మీద ఎటువంటి మోడల్స్ ఏ ఉన్నాయో అది చూద్దాం. నేను ఏదైనా సరే ఒక వీడియోలో ఏదైనా ప్రాబ్లం రాంగ్ గా చెప్పినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ ఏ వీడియోలో సరే అందించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు నోట్స్ రాసుకున్నట్లయితే మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 44 లో ఎక్సర్సైజ్ లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు గసాబైకి సంబంధించి. సెకండ్ ప్రాబ్లం చూడండి. అంటున్నా 2 పాల క్యాన్లలో వరుసగా 60 లీటర్లు 165 లీటర్ల పాలు ఉన్నాయి. 2 క్యాన్లలోని పాలను కొలవగలిగే గరిష్ట పరిమాణం కలిగే క్యాన్ కనుక్కోండి అన్నాడు. సో గరిష్ట పరిమాణం అంటే అర్థం మనము ఇచ్చిన ప్రాబ్లం ఏం చెప్తే గసాబా కనుక్కోండి. సో మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 60 లీటర్లు ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ 165 లీటర్లు ఒకటి ఇచ్చాడు. ఈ రెండు కూడా ఏంటంటే ఒకటి 60 లీటర్ల క్యాను, ఇంకొకటి 165 లీటర్ల క్యాన్. ఈ రెండిట్లో గల పాలను ఏం చేయాలంటే ఒకే క్యాన్ తో కొలవగలగాలి. సో అటువంటి క్యాన్ ఏదో కనుక్కోవాలంటే ఈ రెండింటికి సంబంధించిన ఏం చేయాలంటే గసాబా కట్టాలి. సో 60కి 65కి గసాబా 165కి. సో దీన్ని మనము ఈ విధంగా చేద్దాం. ఫస్ట్ 5 12లు 5 3లు 5 3లు, నెక్స్ట్ 12
33. ఇవి కూడా రెండు కూడా 3తో అవుతాయి. 3 4లు 3 11. సో ఇక్కడ మనం చూడండి 4 11 వచ్చాయి. ఈ రెండు కూడా మరి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాబట్టి రెండు కూడా మళ్ళీ మనకి డివిజన్ అవ్వు. కాబట్టి గసాబా ఏమవుతుందని ఇక్కడ ఈ రెండు సైడ్ సంఖ్యలు అవుతాయి. సో 5 ఇంటూ 3 5 3 ఎంత 15. సో 15 మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఈ 15 లీటర్ల క్యాన్ తో మనం ఏం చేయొచ్చు అంటే 60 లీటర్ల పాలను కొలవచ్చు, అలాగే 160 లీటర్ల పాలను కూడా మనం కొలవచ్చు. ఒకవేళ మనకి ఇటువంటి రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బాహార పద్ధతి ఉపయోగించుకుంటే మంచిదే. సో 60కి 165కి బాహార పద్ధతి చేస్తే 60 2 120 165 మైనస్ 120 అంటే 45. సో ఇప్పుడు 45 ఏం చేయాలి మనము 60 డివిజన్ చేయాలి. 45 ఒకటి 45 60 40 తీస్తే 15. సో ఈ 15 మనం ఇప్పుడు ఏం చేయాలి 45 డివిజన్ చేయాలి. సో 15 45 15 3 45. సో శాసనం 0 వచ్చింది. సో 15తో భాగించడం 0 వచ్చింది కాబట్టి ఈ రెండు సంఖ్యల గసాబా ఏం తీసుకుంటే 15 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రెండు వేరు కొలతలు గల కంటైనర్లలో వరుసగా 403 లీటర్లు 465 లీటర్లు 527 లీటర్ల పరిమాణంలో పాలు ఉన్నాయి. వేరు పరిమాణంలో గల కంటైనర్లలోని పాలను పూర్తిగా కొలవగలిగే గరిష్ట పరిమాణంలో గల కొలత ఎంత అడిగాడు. సో ఇక్కడ మనకి గరిష్ట పరిమాణం అడిగేటప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా మనము గసాబా చేయాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చిన కొలతలు చూడండి 403 ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ 465 ఇచ్చాడు, నెక్స్ట్ 527 ఇచ్చాడు. ఓకే, ఇటువంటి సంఖ్యలు ఇచ్చిన మనం ఏం చేయాలంటే సో పెద్ద సంఖ్యలు ఇవి. సో చిన్న సంఖ్యలు ఇచ్చిన మనం ఈ విధంగా చేసేవచ్చు. సో పెద్ద సంఖ్యలు ఇచ్చాడు, అందులో ఇవి ఏదైనా ప్రధాన సంఖ్య అయ్యింది అనుకోండి మళ్ళీ మనకి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అటువంటి సంఖ్యలు ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా మనము బాగా పద్ధతి ఉపయోగించుకుంటే మంచిది. ఓకే, ఫస్ట్ రెండింటిని తీసుకున్నాను. 403 425 403 ఒకట్ల 403 62. ఇప్పుడు వచ్చిన 62 ఏం చేయాలి మనము 403 మళ్ళీ డివిజన్ చేయాలి. 62 ఎంత 403 6ల 372. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి ఇది 72 3 అంటే సో 1 3. సో ఇప్పుడు వచ్చిన 37 ఏం చేయాలి మనము 62 డివిజన్ చేయాలి. సో 31 2 62 శాసం 0 అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 31 వచ్చింది. సో 31 అనేది ఏమవుతుందంటే ఈ రెండింటికి కూడా మనకి గసాబా అనేది అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి మొత్తానికి గసాబా కావాలి కాబట్టి ఇది తాత్కాలిక గసాబాగా తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన ఈ 31 ఏం చేయాలంటే 527ని గసాబా కట్టాలి. 31కి 527 527కి 31 ఎంత 527 అవుతుంది చూడాలి. అయితే ఇక్కడ చూడండి చివరి 31 ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఎంత చూడండి 7 ఉంది. ఖచ్చితంగా మనకి ఈ 31 సంఖ్య డివిజన్ అవ్వాలంటే సో చివర 1 ఉంది కాబట్టి 7తోనైనా చెయ్యాలి లేదా 17తోనైనా చెయ్యాలి. ఎందుకు 7 1ల 7 అవుతుంది, అలాగే 17 1ల చివర 7 వస్తుంది. సో 31 ఇంటూ 7 చేసినట్లయితే జనరల్ గా 31 10 మనకి ఎంత అవుతుంది 310 అవుతుంది. కానీ మనకుంది ఎంత ఇక్కడ 527 కాబట్టి మనం 17 తీసుకుందాం. సో 31 ఇంటూ 17 చేసినట్లయితే 17 1ల 17 1 17 3ల 51 1 52 అంటే 31 17 ఎంత అవుతుందంటే 527 అవుతుంది. సో శాసనం 0. సో 31తో భాగించడం 0 వచ్చింది కాబట్టి ఏది 527కి. సో 527కి 31 గసాబా ఎంత అవుతుందంటే 31 అవుతుంది. సో ఈ రెండింటికి 31 అయ్యింది, అలాగే ఈ రెండింటికి కూడా 31 అయ్యింది. సో ఈ మూడింటికి టోటల్ మనకి ఎంత అవుతుంది గసాబా 31 అవుతుంది. ఓకే, అయితే జనరల్ గుర్తుపెట్టుకోండి మనం చిన్న చిన్న సంఖ్యలు ఇచ్చినప్పుడు ప్రధాన కారణాల పద్ధతులను చేసుకోవచ్చు, లేదా నార్మల్ గా మనం మూడో పద్ధతి ఉపయోగిస్తున్నాం కదా ఆ పద్ధతులను చేసుకోవచ్చు. కానీ ఇటువంటి పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు మనకి దగ్గరగా ఈ భాగాహార పద్ధతి ఉపయోగించుకుంటే చాలా మంచిది, కన్ఫ్యూజ్ ఉండదు. వీటికి 403కి 465 నెక్స్ట్ 527 ఈ మూడు సంఖ్యలు కూడా ఏ సంఖ్య డివిజన్ అవుతుంది చూడండి 31తో డివిజన్ అవుతుంది. అంటే 31 అనేది ప్రధాన సంఖ్య. సో మనము 2 3 5 7 11 19 13 17 19 ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలంటే కష్టం. కాబట్టి ఇటువంటి పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా అది ఏదో ఒక ప్రధాన సంఖ్యతో డివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ బాహార పద్ధతి ఉపయోగించుకుంటే మంచిది. సో మనకి ఎక్కువగా 200 కంటే చిన్న నెంబర్లు ఇచ్చారు అనుకోండి, సో అప్పుడు మనము కారణాంక పద్ధతి గాని చెప్పాం కదా ఈ విధంగా ఉమ్మడి కారణాంక పద్ధతి కానీ చేసుకుంటే మంచిది. 200 కంటే తక్కువ ఉన్నప్పుడు 200 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మనము ఎక్కువగా బాహార పద్ధతి ఉపయోగించుకుంటే మంచిది. ఓకే, ఇక్కడతో మనకి 6th క్లాస్ లోనా నెక్స్ట్ 5th క్లాస్ లోనా గసాబా మీద ఉన్న వర్కింగ్ ప్రాబ్లమ్స్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే
గసాబాకి కసాగుకి రెండింటికి మధ్య గల సంబంధం అంటే మనకు తెలియాలి. సో జనరల్ గా మనకి ఇక్కడ ఏబిలు అనే రెండు సంఖ్యలు అనుకోండి. ఏబిలు అనే రెండు సంఖ్యలకి సి అనేది ఏమైందంటే కసాగ్ అయ్యింది, డి అనేది ఏమో గసాబా అయింది అనుకోండి. ఏమైనా రెండు సంఖ్యలకి కసాగు సి గసాబా డి అయితే వాటి మధ్య సంబంధం ఏంటంటే ఇక్కడ ఆ రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన రెండు సంఖ్యల లబ్ధం అనేదేమో కసాగు గసాబా లబ్ధానికి సమానం అవుతుంది. సో కసాగు సి అనుకున్నాం కాబట్టి సి, గసాబా డి అనుకున్నాం కాబట్టి డి అవుతుంది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది. ఏంటి ఏమైనా రెండు సంఖ్యల యొక్క కసాగు గసాబా తెలిసినట్లయితే కసాగు గసాబా లబ్ధం అనేదేమో దేనికి సమానం అవుతుందంటే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధానికి సమానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3, 4 రెండు సంఖ్యలు తీసుకున్నాను. సో 3, 4కి కసాగ్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. గసాబా ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ రెండింటి లబ్ధం చూడండి. ఇక్కడ 3, 4 లబ్ధం ఎంత అవుతుంది? ఇక్కడ 3, 4 12. సో గసాగు గసాబా లబ్ధం ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇప్పుడు ఇంకొక రెండు సంఖ్యలు తీసుకుందాం. ఇక్కడ 15, 8 రెండు కూడా ఏ సంఖ్యలు ఇవి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సో సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాబట్టి వీటి కసాగు ఏమవుతుంది? ఇక్కడ కసాగు 120 అవుతుంది, గసాబా 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటి? నియమం ఏంటి? ఇక్కడ ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేదేమో కసాగు గసాబా లబ్ధం సమానం అవ్వాలి. సో ఈ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అవుతుంది? 15 120, కసాగు ఇంటూ గసాబా 121 120. ఇంకో రెండు సంఖ్యలు తీసుకుందాం. 12, 18 ఈ రెండు సంఖ్యలు కూడా సంఖ్యలు సమీప సంఖ్యలు. సో ఈ సంఖ్యల యొక్క కసాగు ఎంత అవుతుంది? 12కి 18కి కసాగు 36 అవుతుంది. గసాబా ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, ఈ రెండింటి లబ్ధం చూడండి. 12 96, 9 12 12 9 221. సో 216 అవుతుంది. అలాగే ఏడింటి లబ్ధం చూడండి. 6 36, 3 6 3 18 3 21. అంటే ఆ సంఖ్యల లబ్ధం అనేది కసాగు గసాబా లబ్ధానికి సమానం అవుతుంది. సో దీని మీద మనకి అప్లికేషన్ లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు, లేదా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు. రెండు సంఖ్యలు ఇస్తాడు, గసాబా ఇస్తాడు, కసాగు అడుగుతుంటాడు. సో దీనికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనకి 5th క్లాస్ లో కసాగు గసాబాకు సంబంధించి 82 పేజీలో బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ చూడండి, రెండు సంఖ్యలు ఇచ్చాడు. మొదటి సంఖ్య, రెండో సంఖ్య. ఆ రెండు సంఖ్యలకు లబ్ధం ఇచ్చాడు. అలాగే గసాబా ఇచ్చాడు, కసాగు ఇచ్చాడు, వాటికి లబ్ధం ఇచ్చాడు. దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఆ సంఖ్యల యొక్క లబ్ధము అలాగే కసాగు గసాబా లబ్ధాన్ని మనం పోల్చాలి. ఫస్ట్ వన్ చూడండి, 9, 12 యొక్క వాటి యొక్క లబ్ధం ఎంత ఇచ్చాడంటే 108 ఇచ్చాడు. గసాబా 3, వాటి యొక్క కసాగు 36. సో కసాగు ఇంటూ గసాబా వీటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది? 3 36 కూడా 108 అవుతుంది. సో ఇక్కడ మనకి ఆ సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కసాగు గసాబా లబ్ధం వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇక్కడ 20, 300 ఇచ్చాడు. వీటి యొక్క గసాబా ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు, కసాగు 60 ఇచ్చాడు. ఈ ప్రాబ్లం రాంగ్ ఇచ్చాడు. 20కి 300కి గసాబా ఎంత అవుతుందంటే 20 అవుతుంది. 20కి 300కి కసాగు ఎంత అవుతుందంటే 300 అవుతుంది. అయితే మనకి ఇక్కడ సంఖ్యలైనా రాంగ్ ఇచ్చి ఉండాలి, లేదా గసాబా కసాగైనా రాంగ్ ఇచ్చి ఉండాలి. సో సంఖ్యలు అయితే ఏమై ఉండాలంటే సంఖ్యలు 5, 60 అయి ఉండాలి. సో సంఖ్యలు 5, 60 అయితే వాటి గసాబా 5 అవుతుంది, కసాగు 60 అవుతుంది. అలాగే సంఖ్యలు 20, 300 అయితే గసాబా 20 అవుతుంది, కసాగు 300 అవుతుంది. ఓకే, ఇప్పుడు 5, 60కి చేద్దాం. ఈ సంఖ్యల లబ్ధం ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 300 అవుతుంది. సో కసాగు ఎంత? 5, 60 కదా, వీటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 300 అవుతుంది. 20, 300 తీసుకున్నప్పుడు 20, 300కి లబ్ధం ఎంత అవుతుంది? 6000 అవుతుంది. ఓకే, ఇక్కడ 20కి 300కి కసాగు 20 కదా, సారీ గసాబా 20 కదా, కసాగు 300. వీటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది? సో 20 ఇంటూ 300 కదా అవుతుంది. ఇదంతా అవుతుంది 6000 అవుతుంది. సో రెండు సందర్భాలు కూడా ఒకటే వచ్చింది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 18, 15 ఇచ్చాడు. వీటి యొక్క లబ్ధం కావాలి. సో 18 ఇంటూ 15 ఎంత అవుతుంది? 15 120, 12 15 15 12 27 అంటే 270 వచ్చింది. ఇప్పుడు 18కి 15కి గసాబా ఎంత అవుతుంది? సో గసాబా చూసినట్లయితే ఇక్కడ మనకి గసాబా 17, 18 రెండు ఏ ఎక్కలు ఉంటాయి మనకి? ఇక్కడ 3 ఎక్కలు ఉంటాయి. సో గసాబా మనకి 3 అవుతుంది. 18కి 15కి ఎంత అవుతుందంటే 90 అవుతుంది. 18కి 15కి గసాబా అయితే 3 అవుతుంది, కసాగ్ అయితే 90 అవుతుంది.
సో కసాగు గసాబు లబ్ధం ఎంత అవుతుంది ఇక్కడ 390 270 ఇచ్చాడు కదా ఆల్రెడీ ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి వాటి లబ్ధము 270 వచ్చింది. సో కసాగు గసాబు లబ్ధం కూడా 270 వచ్చింది. సో అదేవిధంగా 4th వన్ నుంచి చూడండి ఇక్కడ 8, 12 యొక్క ఈ రెండు సంఖ్యలు ఇచ్చాడు. ఈ రెండు సంఖ్యలు యొక్క లబ్ధము కావాలి, గసాబా కసాబు కావాలి, వాటి యొక్క లబ్ధం కూడా కావాలి. సో 8కి 12కి వీటి లబ్ధం ఎంత అవుతుంది? 12 96. సో ఆ సంఖ్యల యొక్క లబ్ధం మనకి 96 అవుతుంది. సో 8, 12కి గసాబా ఎంత అవుతుంది? ఈ రెండు కూడా ఏ సంఖ్యతో డివిజన్ అవుతాయి? గరిష్టంగా 4తో డివిజన్ అవుతాయి కాబట్టి వాటి గసాబా 4 అవుతుంది. అదేవిధంగా 8కి 12కి కసాగ ఏమవుతుంది? కసాగ ఎంత అవుతుంది అంటే 24 అవుతుంది. ఏం లేదు ఇక్కడ 12 ఉంది కదా, ఇచ్చిన రెండు సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఏది ఉంది? 12 కాబట్టి 12 ఒకట్ల 12, 12 24, 12 36, 14 48 ఈ విధంగా వస్తుంటాయి కదా. దీంట్లో మనకి 8తో 12 అవ్వదు, 8తో 24 అవుతుంది కదా. కాబట్టి కనిష్టంగా ఇది ఇదే కాబట్టి నెక్స్ట్ 48 అవుతుంది. సో కనిష్టంగా ఇది 24 కాబట్టి ఈ రెండు సంఖ్యలకి కసాగ ఏమవుతుంది? 24 అవుతుంది. సో 4 × 24 అంటే ఎంత అవుతుంది? 96 అవుతుంది. సో ప్రతి సందర్భంలో కూడా మనకి ఏంటంటే ఇచ్చిన సంఖ్యలు ఏమైనా రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యల యొక్క లబ్ధం అయితే ఏ విధంగా ఉందో ఆ సంఖ్యల యొక్క కసాగు గసాబు లబ్ధం కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, ఇది మనకి 5th క్లాస్ లో బాక్స్. నెక్స్ట్ 6th క్లాస్ లో ఏముందో చూద్దాం. నెక్స్ట్ మనకి 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 47 లో 3.7 ఎక్సర్సైజ్ లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మోడల్స్. సో దాని సెకండ్ వన్ చూడండి. రెండు సంఖ్యల యొక్క కసాగు 290 మరియు వాటి లబ్ధము 7250 అయినా వాటి గసాబు ఎంత అడిగాడు. ఇక్కడ ఏబిలో రెండు సంఖ్యలు ఉన్నాయి. ఆ రెండు సంఖ్యల యొక్క కసాగు ఎంత అన్నాడు? 290 అన్నాడు. సో మనకేం కావాలి? గసాబా కావాలి. సో గసాబా ఎంత తెలియదు, కానీ ఈ రెండు సంఖ్యలకు లబ్ధం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7250. మనకున్న సూత్రం ఏంటి ఇక్కడ? రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కసాగు ఇంటూ గసాబా కదా. సో కసాగు ఇంటూ గసాబా. సో కసాగు ఎంత ఇక్కడ మనకి? 290. ఇప్పుడు మనకి గసాబా కావాలి కాబట్టి ఈ గసాబాకి కసాగు ఏం చేస్తుంది? ఇక్కడ గుణిస్తుంది. సో ఈజ్ ఈక్వల్ ఎందుకు ఏమవుతుంది? భాగిస్తుంది. సో గసాబా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి ఆ సంఖ్యల లబ్ధము అంటే 7250 బై కసాగు 290. ఓకే, 0కి 0 పోతుంది. 29 1 29 2 29 5 అంటే 29 1 29 25 కాబట్టి మనకి గసాబా ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 25 వచ్చింది. ఏం లేదు, రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఇచ్చాడు, కసాగు ఇచ్చాడు. ఆ సందర్భంలో మనకి గసాబా కావాలంటే ఆ లబ్ధాన్ని మనం కసాగతో మనం భాగించాలి. అలా కాకుండా ఒక సందర్భంలో ఏం చేస్తాడంటే రెండు సంఖ్యలు గసాబా ఇచ్చేస్తాడు, కసాగా కనుక్కోమంటాడు, లబ్ధం కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే కసాగు ఈజ్ ఈక్వల్ టు ఆ లబ్ధాన్ని మనము గసాబాతో భాగించాలి. సో సెకండ్ మోడల్ అదే. ఏమన్నాడు? రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు, వాటి గసాగా ఇచ్చాడు, 6 ఇచ్చాడు. అయితే వాటి కసాగా అడిగాడు. సో సేమ్ అంతే. కసాగు ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఆ సంఖ్యల లబ్ధాన్ని మనం ఏం చెయ్యాలంటే గసాబాతో భాగించాలి. ఓకే, 6 1 6 5 30 2 7 6 4 24 3 6 6 36. సో 546. సో ఈ దీనికి కసాగ ఎంత అయింది? 545. ఇటువంటి మోడల్స్ ఏం చేయాలంటే మనము ఆ రెండు సంఖ్యలకు లబ్ధం ఇస్తారు కదా, ఆ లబ్ధాన్ని మనము గసాబా అడిగితే ఖచ్చితంగా కసాగ ఇస్తాడు కాబట్టి ఆ లబ్ధాన్ని మనం కసాగుతో భాగించాలి. అలా కాకుండా కసాగ అడిగినప్పుడు అదే లబ్ధాన్ని గసాబా ఇస్తాడు ఖచ్చితంగా. సో గసాబాతో భాగించాలి. ఓకే, నెక్స్ట్ మనకి 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 47 లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సేమ్ అదే మోడల్ మనకి 48 లో కూడా ఇచ్చాడు. సో ప్రాబ్లం చూడండి. ఇక్కడ రెండు సంఖ్యల గసాబా 6, వాటి కసాగు 36. ఒక సంఖ్య 12 అయినా రెండవ సంఖ్య ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనకి రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంఖ్యలు మనం ఏబి అనుకుందాం. ఆ ఏబిలో ఒక సంఖ్య ఏ అనే సంఖ్య ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. ఇక్కడ బి అనే సంఖ్యను కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? గసాబా కసాగు ఇచ్చాడు. గసాబా మనం హెచ్సిఎఫ్ అంటాం కదా. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఎల్సిఎం కసాగ్ ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. జనరల్ గా మనకి రెండు సంఖ్యలకి మరియు కసాగు గసాబుల మధ్య సంబంధం ఏంటి? ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేదేమో కసాగు గసాబుల లబ్ధానికి సమానంగా ఉంటుంది. ఓకే, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ హెచ్ ఇంటూ ఎల్ అవుతుంది. సో ఏబిలో ఏ అంటే ఎంత? ఇక్కడ మనకి 12, ఒక సంఖ్య 12 ఇచ్చాడు కదా, ఇంటూ బి అంటే రెండో సంఖ్య తెలియదు, బి లాగా రాసిస్తాం. సో హెచ్ అంటే హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఇంటూ ఎల్ అంటే ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. దీని రెండో సంఖ్య బి కావాలి కాబట్టి బికి 12 ఏం చేస్తుంది? గుణిస్తుంది. అవతలకి ఏమవుతుంది? భాగిస్తుంది.
సో బీజీ కూడా ఏమవుతుందంటే 6 ఇంటూ 36/12. 12 ఒకట్ల 12 మూడుల. సో 6 మూడులు ఎంత అవుతుందంటే 18 అవుతుంది. సో బీజీ కూడా ఎంత వచ్చింది 18. సో బి అనేది అంటే ఇక్కడ మనకి రెండు సంఖ్యల్లో రెండో సంఖ్య బిఏ కదా. ఒక సంఖ్య ఆల్రెడీ మనకు తెలుసు, రెండో సంఖ్య కనుక్కోవాలి కాబట్టి ఆ రెండో సంఖ్య బి కాబట్టి రెండో సంఖ్య ఎంత అంటే మనకి ఏమవుతుంది 18 అవుతుంది. సేమ్ ఇదే మాట మనకి 48 లో కూడా ఇచ్చాడు చూడండి. ఎయిత్ ప్రాబ్లం. రెండు సంఖ్యల గసాబా మరియు కసాగులు వరుసగా 9, 54. ఒక సంఖ్య 18 అయినా రెండవ సంఖ్యతను అడిగాడు. సో రెండు సంఖ్యలు గసాబా ఇచ్చాడు, దాంట్లో ఒక సంఖ్య ఇచ్చాడు, ఒక సంఖ్య 18 అయినా అన్నాడు కదా. సో రెండు సంఖ్యలు మనం ఏమనుకుందాం అంటే ఏబిని అనుకుందాం. సో ఏ అనే సంఖ్య 18 ఇచ్చాడు, బి అనే సంఖ్య మనం కనుక్కోవాలి. దీంట్లో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు చూడండి. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు కసాగు. సో ఇక్కడ కసాగు అనేది రెండో పదం కాబట్టి రెండోది మనకి ఏమవుతుందంటే కసాగు అవుతుంది. సో 54 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు గసాబా 9 ఇచ్చాడు. సో రెండు సంఖ్యలకి మరియు కసాగు గసాబా మధ్య సంబంధం ఏంటి మనకి ఆ రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా అవుతుంది. ఓకే. సో ఏబిలో మనకి ఏ అంటే ఏంటి ఇక్కడ మనకి 18 కదా. సో 18 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఎల్సిఎం అంతా 54 ఇంటూ హెచ్ అండ్ హెచ్సిఎఫ్ అంతా 9. సో బీజీ కూడా ఏమవుతుంది ఇక్కడ 18 బిని గుణిస్తుంది, ఈజీ కూడా అతనికి భాగిస్తుంది. సో 54 ఇంటూ 9/18 అవుతుంది. సో 18 ఒకట్ల 18 మూడుల. సో 3 9 ఎంత అవుతుంది 27 అవుతుంది. అంటే బీజీ కూడా ఎంత వచ్చింది 27 వచ్చింది. అంటే రెండో విలువ ఏమవుతుంది ఇక్కడ మనకి రెండో సంఖ్య 27 అవుతుంది. ఓకే. సో మనకి 6th క్లాస్ 47 పేజీలో 5th, 6th రెండు ఒకే మోడల్ ఇచ్చాడు. క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ రెండు సంఖ్యల గసాబా 16 మరియు కసాగు 384 ఉండవచ్చు అని అడిగాడు. ఇక్కడ రెండు సంఖ్యల గసాబా ఇచ్చాడు, రెండు సంఖ్యలు ఏబిని రెండు సంఖ్యలకి హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 16 ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత అన్నాడు ఎల్సిఎం 384 ఉండవచ్చు అని అడిగాడు. సో ఇటువంటి బిట్లు మనకి ఏ విధంగా కడతారంటే సో ఉండవచ్చు క్వశ్చన్ మార్క్ అడిగాడు కాబట్టి ఇటువంటి బిట్లు అడగకపోవచ్చు అనుకోవచ్చు. మనకి ఏమంటే రెండు సంఖ్యలు గసాబా 16 అయినా వాటి కసాబా అయ్యే అవకాశం ఎంత ఉందని కింద 4 ఆప్షన్లు ఇస్తారు. సో జనరల్ గా మనకి ఏంటంటే హెచ్సిఎఫ్ మనకి ఇచ్చిన సంఖ్య అనేదేమో ఎల్సిఎం ఇచ్చిన సంఖ్యకి ఏమవ్వాలంటే ఎప్పుడు కూడా కారణాంకం అవ్వాలి. ఇది దీనికి కారణాంకం అవ్వాలి, ఇది దీనికి గుణిజం అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఈ సంఖ్య 16తో నిశేషంగా భాగించబడాలి. ఓకే. 16 2 32 6 4 16 4 64 శేషం 0. అంటే 16తో ఈ సంఖ్యను భాగిస్తే శేషం ఎంత వచ్చింది 0 వచ్చింది. అంటే ఏమవుతుంది ఇది 16కి గుణిజం అవుతుంది. అంటే కసాగు అనేది ఎప్పుడు కూడా గసాబాకి ఏమవ్వాలంటే గుణిజమే అవ్వాలి. అంటే ఈ సంఖ్యతో ఈ సంఖ్యను భాగిస్తే శేషం 0 రావాలి. కాబట్టి శేషం 0 వచ్చింది కాబట్టి కసాగు 384 అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ చూడండి. ఇక్కడ రెండు సంఖ్యల గసాబా 14 ఇచ్చాడు, కసాగు 204 ఉండవచ్చు అని అడిగాడు. సో ఏం చేయాలి ఇది అదే మోడల్ కదా. సో గసాబా అనేది ఎప్పుడు కూడా ఏమవ్వాలంటే ఈ కసాకి కారణాంకం అవ్వాలి, లేదా కసాగ్ అనేది ఎప్పుడు కూడా గసాబాకి గుణిజం అవ్వాలి. సో ఈ 14 మనం 204 మనం ఏం చేద్దాం అంటే 14తో భాగించినట్లయితే 14 ఒకట్ల 14 6 4 14 4ల 56. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి 8 వస్తుంది. సో 14తో ఈ సంఖ్యను భాగిస్తే శేషం ఎంత వచ్చింది 8 వచ్చింది. మనకి శేషం 0 వస్తే మాత్రమే 14కి కసాగు అంటే ఈ సంఖ్య ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది, సారీ గుణిజం అవుతుంది. కానీ మనకి శేషం ఎంత వచ్చింది 8 వచ్చింది. అంటే మనకి గసాబా రెండు సంఖ్యల గసాబా 14 ఉన్నప్పుడు కసాగు 204 ఉండే అవకాశం అనేది ఉండదు. అంటే ఉండవచ్చు అని అడిగాడు కదా, అంటే ఉండదు. మనకి ఎప్పుడైనా సరే కసాగు గసాబా మధ్య సంబంధం ఏంటంటే కసాగ్ అనే సంఖ్య అనేది ఎప్పుడూ కూడా గసాబాతో నిశేషంగా భాగించబడాలి. కసాగుకి గసాబాకి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందంటే కసాగ్ అనేది ఎప్పుడు కూడా గసాబాకి గుణిజం అవ్వాలి, గసాబ్ అనేది ఎప్పుడు కసాగుకి కారణాంకం అవ్వాలి. సో ఆ సందర్భంలో మాత్రమే మనకి గసాబా కసాగు రెండు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 14 అనేది 204కి గుణిజం అవ్వలేదు, సో కారణాంకం అవ్వలేదు. 204 అనేది 14కి గుణిజం అవ్వలేదు. కాబట్టి రెండు సంఖ్యల గసాబా 14 ఉన్నప్పుడు దాని కసాబు ఖచ్చితంగా 204 అయితే ఉండదు. ఓకే. ఇక్కడతో మనకి 6th మరియు 5th లో ఉన్న గసాబా కసాకు సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా అయిపోయింది. సో నెక్స్ట్ నేను గసాబాకి కసాకు సంబంధించి ఇంకొక 2 వీడియోలు చేస్తాను. ఆ 2 వీడియోలు కూడా మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ పరంగా చేయను, మనకి ప్రీవియస్ పేపర్ లో పడిన బిట్స్ అవ్వచ్చు, లేదా కాంపిటేటివ్ పరంగా కూడా కొన్ని బిట్స్ యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5th 6th లో కవర్ చేయలేదు కానీ ఏమైనా భిన్నాలు ఇచ్చి అనుకోండి 2/3 5/6 ఈ భిన్నాల యొక్క కసాగ్ ఎంత గసాబ్ ఎంత మనకి ఇవి టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు.
ఇవ్వనప్పటికీ కూడా వీటిని మనం నేర్చుకోవాలి. కాబట్టి నెక్స్ట్ 2 వీడియోల్లో కూడా ఏంటంటే గసాబుకు సంబంధించి కాంపిటేటివ్ పరంగా కొన్ని మోడల్స్, నెక్స్ట్ మనకి ప్రీవియస్ డిఎస్సి మనకి ఇచ్చిన బిట్స్ రెండింటిని కవర్ చేస్తాను. కానీ ఇక్కడతో అయితే మనకి టెక్స్ట్ బుక్ లోని ప్రాబ్లమ్స్ అన్ని కూడా కవర్ అయిపోయి. నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.